హాయ్! మనందరికీ తెలిసిన వ్యక్తి, మన అభిమాన నటుడు, వీఆర్ ప్రౌడ్ టు బీ ఏ తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆయన ఇప్పటివరకు 30 సినిమాలలో పనిచేశారు. వాటిలో ఎన్ని సక్సెస్ అయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి, ఎంత పేరు వచ్చింది, ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నాడో చూద్దాం. తన మొదటి సినిమా 'నిన్ను చూడాలని' అనే మూవీని ప్రారంభించారు. తన 18 ఏళ్ల వయసులోనే ఈ సినిమాలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా అప్పట్లో అంతగా ఆడలేదు. తన మొదటి సినిమాతోనే ఫెయిల్యూర్ అందుకున్నాడు. ఈ మూవీ కూడా ఫ్లాప్గా నిలిచింది. ఇక తారక్ రెండవ సినిమాగా 'స్టూడెంట్ నెంబర్ 1' నిర్మించారు. అప్పట్లో కె. రాఘవేంద్ర గారు ఎస్.ఎస్. రాజమౌళి గారితో "నువ్వు ఈ అబ్బాయితో సినిమా తీయని" చెప్పారంట. ఇంకా గురువుగారు చెప్పాక చేసేదేముందని ఈ అబ్బాయితో సినిమా మొదలు పెట్టారంట. చూసిన వెంటనే వీడేంటి ఇంత లావుగా ఉన్నాడు అనుకున్నారంట. కానీ తారక్తో పనిచేసిన కొద్ది రోజులకే ఎన్టీఆర్లోని యాక్టింగ్ టాలెంట్ చూసి నేను ఫిదా అయిపోయానని చెప్పారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అలాగే తారక్ నటన కూడా ప్రశంసలు అందించింది. ఆ తర్వాత వచ్చిన 'సుబ్బు' మూవీ ఫెయిల్ అయింది. 'స్టూడెంట్ నెంబర్ 1' దాటికి ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టలేకపోయింది. ఫ్లాప్గా నిలిచింది. తర్వాత వెంటనే వి.వి. వినాయక్ డైరెక్షన్లో వచ్చిన 'ఆది' మూవీ సంచలనం సృష్టించింది. 18-19 ఏళ్ల కుర్రాడితో మంచి ఫ్యాక్షన్ డ్రామా తెరకెక్కించి సూపర్ హిట్గా అందుకున్నారు. ఈ మూవీలో తారక్ నటనకి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత 'అల్లరి రాముడు' అనే మూవీ బాక్సాఫీస్ అంచనాలు అందుకోలేక సినిమా యావరేజ్గా నిలిచింది. తర్వాత వచ్చిన 'నాగా' మూవీ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. వరుస 2 సినిమాలతో యావరేజ్ అండ్ ఫ్లాప్ సినిమాలు తీశారు ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ 7వ మూవీగా 'సింహాద్రి'ని తెరకెక్కించారు. ఈ సినిమాని ఎస్.ఎస్. రాజమౌళి గారు దర్శకత్వం వహించారు. ఈ మూవీతో తారక్కి అమాంతం పేరొచ్చేసి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మూవీ 8.5 కోట్లు పెట్టి తీసి 45 కోట్లు కొట్టి ఇంకా ఆ తర్వాత మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన 'ఆంధ్రవాల' పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిమ్మకూరు అనే గ్రామంలో పెడితే అక్కడికి దాదాపు 10 లక్షల మంది జనాభా వచ్చారు. గవర్నమెంట్ స్పెషల్గా ట్రైన్లు, బస్సులు నడిపించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. మూవీ అప్పుడున్న యూఫోరియాకి హిట్గా అయ్యుంటే తారక్కి అమాంతం క్రేజ్ వచ్చేసేది. బాక్సాఫీస్ దద్దరిల్లిపోయాయి అప్పట్లో. తారక్ తర్వాత మూవీ 'సాంబా'. ఈ మూవీలో తారక్ నటన చాలా బాగుంటుంది. అప్పట్లో 'ఆది' సినిమాని గుర్తు చేసేలా ఉంటుంది. ఈ మూవీ చూడడానికి బాగున్నా ప్రజల ఆదరణ పొందలేకపోయింది. ఈ మూవీ సెమీ హిట్గా నిలిచింది. ఇక తర్వాత వచ్చిన 'నా అల్లుడు' మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆడలేకపోయింది. ఈ మూవీ 9 కోట్ల బడ్జెట్తో వస్తే 10 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసి ఫ్లాప్గా నిలిచింది. తర్వాత వచ్చిన 'నరసింహుడు' మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆడలేకపోయింది. ఈ మూవీ దగ్గర 20 కోట్ల బడ్జెట్తో వస్తే 9 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసి ఫ్లాప్గా నిలిచింది. ఆ తర్వాత తారక్ 'అశోక్' అనే మూవీతో వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతంతగా ఆడింది. ఈ మూవీ 18 కోట్లతో తెరకెక్కిస్తే 24 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసి సెమీ హిట్గా నిలిచింది. ఇక అదే సంవత్సరం 'రాఖీ' అనే మూవీతో వచ్చారు. ఈ సినిమాలో చాలా లావుగా కనిపిస్తారు తారక్. ఈ మూవీలోని కోర్ట్ రూమ్ సీన్ కి అయితే ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఇక తారక్ తన నెక్స్ట్ మూవీ రాజమౌళి గారితో చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఒకరోజు రాజమౌళి గారు తారక్ని చూసి తారక్ మీరు చాలా లావుగా ఉన్నారు, ఈ సినిమాకి ఇలా ఉండకూడదని చెప్పారంట. ఇక వెంటనే తారక్ ఏమైంది జక్కన్నా అనగానే మీరు చాలా లావుగా ఉన్నారు, నా సినిమాకి చాలా సన్నగా అవ్వాలి అని చెప్పారంట. ఇక తారక్ కూడా చాలా సన్నబడ్డారు. ఇక వీరిద్దరు కాంబినేషన్ యమదంగా అనే మూవీ వచ్చింది. ఈ సినిమాలో తారక్ దొంగగా అలాగే యముడుగా కనిపిస్తారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా మోహన్ బాబు గారిని ఎంపిక చేశారు. మూవీలో సీజీతో సీనియర్ ఎన్టీఆర్ గారిని చూపించి అందరికీ ఆనందపరిచేలా చేశారు. ఈ సినిమాని 18 కోట్లతో తెరకెక్కిస్తే 50 కోట్లు కలెక్షన్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తారక్ నెక్స్ట్ మూవీ 'కంత్రి' అనే టైటిల్ తో వచ్చింది. ఈ సినిమాలో ఇంకా సన్నబడి ఉంటాడు తారక్. ఇది మన గ్రేట్ డైరెక్టర్ మెహర్ రమేష్ గారు నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. 15 కోట్లతో తెరకెక్కించిన మూవీ 23 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసి యావరేజ్ గా నిలిచింది. ఇక తర్వాత మూవీ 'అదుర్స్'. ఇది వి.వి. వినాయక్ గారి డైరెక్షన్ లో వచ్చింది. ఈ మూవీలో తారక్ పంతులుగా అలాగే ఒక మంచి డాషింగ్ హీరోగా నటించారు. పంతులు గెటప్ అయితే సూపర్ ఉంటుంది. బ్రహ్మానందం గారి కామెడీ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరి మధ్య సీన్స్ చాలా బాగుంటాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. తర్వాత మూవీ 'బృందావనం'. ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా కూడా చాలా బాగుంటుంది. సూపర్ ఎంటర్టైనింగ్ ఫిలిం. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు రాబట్టింది. 2 వరుస హిట్లతో ఉన్న తారక్ తర్వాత 'శక్తి' అనే మూవీ తీశారు. అది కూడా మన మెహర్ రమేష్ గారి డైరెక్షన్లో. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంది అనిపించిన సెకండ్ హాఫ్ ఓల్డ్ లుక్ మాత్రం అస్సలు బాగుండదు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. తర్వాత వచ్చిన మూవీ 'వసూలి'. ఈ మూవీలో చాలా స్లిమ్గా ఉంటాడు తారక్. ఇది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఈ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక తర్వాత మూవీ 'దమ్ము'. బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో వచ్చిన ఈ 'దమ్ము' మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. కానీ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. ఇక తర్వాత మూవీ 'బాద్షా'. ఈ మూవీలో తారక్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తారు. ఈ మూవీలో ఎన్టీఆర్ అండ్ బ్రహ్మానందం గారి మధ్య వచ్చే కాంబినేషన్ చాలా బాగుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు రాబట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన 'రామయ్య వస్తావయ్య' మూవీ కూడా ఫ్లాప్ అయింది.
ఈ మూవీ 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే 58 కోట్ల గ్రాస్ చేసి ఫ్లాప్గా నిలిచింది. ఇక తర్వాత వచ్చిన రభస మూవీ కూడా ఫ్లాప్ అయింది. ఈ మూవీ కూడా ఆడలేదు బాక్సాఫీస్ వద్ద. ఈ మూవీని 45 కోట్లతో తెరకెక్కిస్తే 38 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసి ఫ్లాప్గా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ మూవీస్ తర్వాత పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో టెంపర్ అనే మూవీ పడింది. ఈ మూవీలో తారక్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. ఈ మూవీ విడుదలయ్యాక అభిమానుల్లో జోష్ పెంచింది. అలాగే తారక్ నటనకు కూడా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ ఒక్క షాట్ కోసం తారక్ 18 గంటలు వాటర్ తాగలేదు. మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఇక ఎన్టీఆర్ 25th మూవీ నాన్నకు ప్రభుత్వం. దీన్ని సుకుమార్ గారు దర్శకత్వం చేశారు. ఈ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇక ఆ తర్వాత మూవీ కొరటాల శివ గారి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్. ఇది మంచి సోషల్ మెసేజ్ ఉన్న మూవీ. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. హ్యాట్రిక్ హిట్లతో ఉన్న తారక్ ఇక తర్వాత మూవీ బాబీ గారితో జైలవకుశ అనే మూవీ చేశారు. ఈ మూవీలో 3 పాత్రల్లో తారకే కనిపిస్తాడు. ఇందులో రావణుడి క్యారెక్టర్ మాత్రం హైలైట్గా నిలిచింది. ఈ మూవీ ముగ్గురు అన్నదమ్ముల మధ్య జరిగిన కథ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇక తర్వాత మూవీ అరవింద సమేత వీర రాఘవ. దీన్ని మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా 2018లో రిలీజ్ అయింది. ఇందులో క్యారెక్టరైజేషన్స్ చాలా బాగుంటాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నా ఫస్ట్ థియేట్రికల్ మూవీ కూడా అరవింద సమేతనే. హ్యాడ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక తర్వాత ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్లో వచ్చిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ RRR. ఈ మూవీలో తారక్, చరణ్ తన నట విశ్వరూపాన్ని చూపిస్తారిద్దరు. ఈ మూవీకి ప్రపంచమంతా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇదిరా తెలుగు మూవీ అంటే అని చెప్పుకున్నారు. ఈ మూవీకి ఆస్కార్లు, నేషనల్ అవార్డులు, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డులు ఇలా ఎన్నో రకాల అవార్డులు వచ్చాయి. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక 6 సంవత్సరాల తర్వాత సోలోగా వచ్చిన మూవీ దేవర. ఈ మూవీలో తారక్ తండ్రి కొడుకులుగా నటిస్తారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. భారీ ఎక్స్పెక్టేషన్స్ విడుదలైన దేవర మూవీ ఆడియన్స్ ని అలరించింది. ఇక వార్ 2 అనే మూవీలో హితిక్ అండ్ తారక్ ఇద్దరు కలిసి నటిస్తారు. ఇది ఒక సైఫై మూవీ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతలా అలరించలేకపోయింది. ఇక #NTR 31 మూవీగా ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతుంది. ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ఇప్పుడు దాకా ఎటువంటి అప్డేట్ రాలేదు. మేబీ ఇక తారక్ బర్త్డేకే రావచ్చు. ఇంకా నేనైతే చాలా వెయిట్ చేస్తున్నారు నీలి గారి కాంబినేషన్ లో ఎన్టీఆర్ మూవీ ఎలా ఉంటుందని. అలాగే దేవరా 2 అప్డేట్ కూడా ఇచ్చారు. ఇది 2026 సమ్మర్ లో షూట్ స్టార్టింగ్ అయ్యి 2027 లో రిలీజ్ చేస్తామని. జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ లో మీకు నచ్చిన మూవీ ఏది? అలాగే మీరు ఎవరి కాంబినేషన్ లో వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా కొత్త వీడియోలు చేస్తాను.